నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం మూలాన కెమెరా కనెక్ట్ కాలేదు. నేను కనిపించకుండా కేవలం వినిపిస్తున్నాను మాత్రమే. అసౌకర్యాన్ని గమనించగలరు. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి బాబు బిజినెస్ రిఫార్మర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన ఎకనమిక్ టైమ్స్. కలెక్టర్ల సదస్సులో లేచి నిలబడి మంత్రులు, అధికారులు హర్షధ్వానాలు. చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తోంది. నవతరం భవిష్యత్తు కోసం ఆయన విధానాలు, సంస్కరణలతో సత్ఫలితాలు. ఉప ముఖ్యమంత్రి యాక్చువల్గా ఇక్కడ ఎకనమిక్ టైమ్స్ ఇచ్చిన బిజినెస్ రిఫార్మర్ అవార్డు నిన్న చంద్రబాబు నాయుడుకి అనౌన్స్ చేయటం మూలాన అందరూ నిన్న కలెక్టర్ల మీటింగ్లో అందరూ లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని కోరుకుంటూ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం. యాక్చువల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, నాకు ఏదైనా ఉంటే సన్మానం చేయాలి, సత్కారం చేయాలి, శాలువాలు కప్పాలి తప్ప ఇదేమిటి ఈ పెంట అంతా నాకు తీసుకొచ్చి పెడుతున్నారు అని. ఏదైనా మనం ఒక విషయంలో కరెక్ట్గా ఒక నియమ నిబంధనలు పాటించి మరీ పనిచేస్తే అందులో దానంతటా అదే అవార్డు వస్తుంది. అంతే తప్ప మనం అడుక్కోవాల్సిన పని లేదు. అదే దానికి ప్రతిరూపంగానే ఈ బిజినెస్ రిఫార్మర్ అవార్డు చంద్రబాబు నాయుడుకి రావటం. ఇక ప్రజల్లోకి పోదాం. మీరు వెళ్ళండి, మేము వస్తాం. కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ. ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యాలు చెబుతూ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్టు చేతిలో పెట్టిన సీఎం. సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ. తొలి రోజు జిల్లా పాలనలో తప్పులు స్కానింగు, రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్. వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ. వినూత్నం, ప్రజాహితం. కలెక్టర్ల మీటింగ్లో యాక్చువల్గా 51% సంతృప్తి ఉంది, ఇంకా 49% మనం ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాల్సిన అవసరం ఉందని మొన్న కలెక్టర్ల మీటింగ్లో చెప్పారు. అలాగనే నిన్న జరిగిన దాంట్లో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాలు వెతికే దిశగా నిన్న మీటింగ్ జరిగింది. దాంతోపాటుగా ప్రజల్లోకి వెళ్దాం అని ఆయన దిశానిర్దేశం కూడా చేశారు. ప్రజల్లోకి వెళ్ళండి, నేను మీతో వస్తాను, మంత్రులు కూడా వస్తారు, అందరూ కలిసి పనిచేద్దాం అంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యం కావాలంటూ 2 రోజుల కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్లకు కర్తవ్య బోధ చేశారు. ప్రజల సంతృప్తి స్థాయి 90 నుంచి 95% ఉండాలి, అలాంటిది 51% మాత్రమే ఉంది అని చంద్రబాబు చెబుతూ నిన్న 90 to 95%కి పెరగాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం కూడా చేశారు. ఇంకా నేరాలు 5.5% తగ్గాయి. గత ఏడాది కాలంలో తగ్గిన కేసుల సంఖ్య. మహిళలపై నేరాలు, అట్రాసిటీ కేసులు కూడా 16 జిల్లాల్లో కేసులు కిందికి, 10 జిల్లాల్లో పైకి. ఇక నేరాలు 5.5% తగ్గాయి. ఇది శాతం రూపంలో చూసుకుంటే ఇలాగనే కనిపిస్తుంది, కానీ నేరాలు ఏ మేరకు తగ్గాయి అనే దాంట్లో ఒక క్లియర్ కట్ ఇదైతే కనిపించటం లేదు అనేది బయట కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ శాతాలు ఇవన్నీ కూడా ఏమాత్రం తగ్గుముఖం పట్టించే విధంగా ఏం కనిపించటం లేదనేది. రెవెన్యూ అంటేనే బ్యాడ్, జనాలకు అలాంటి అభిప్రాయం ఉంది. పనిచేసినా మంచి గుర్తింపు రావడం లేదు. భూ వ్యవహారాలు గోల్మాల్ చేస్తే ఊరుకోం, అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెడతాం. పాసు పుస్తకాలు నేరుగా ఇంటికే కొరియర్. జనవరి 15లోగా అన్ని ఫైళ్లు ఆన్లైన్లోకి. బాధితులకు రియల్ టైంలో న్యాయం జరగాలి, సీఎం. యాక్చువల్గా రెవెన్యూ అంటేనే బ్యాడ్ అనేది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా మారిపోయిందేం కాదు. రెవెన్యూ అంటేనే గతంలో చాలా కిందటి నుంచి ఉన్న వ్యవహారమే. వాళ్ళ ఆ డిపార్ట్మెంట్లో మీద ఉన్న అభిప్రాయం అదే ఉంది. ఆ అభిప్రాయాన్ని మార్చుకోలేకపోతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే దాంట్లో ఉండే లోపాయకారి ఒప్పందాలు కావచ్చు, లంచాలు కావచ్చు, లేకపోతే ప్రజలకి వాళ్ళతోటి ఉన్న అవసరాలకి క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఆడుతున్న డ్రామాలు కావచ్చు. ఉన్నట్టుండి నిన్నటి వరకు ఆన్లైన్లో ఉంటుంది మన భూమి రికార్డులు మొత్తం. అడంగల్ తీసుకోవాలన్నా, 1B తీసుకోవాలన్నా నిన్నటి వరకు వస్తాయి.
కానీ అవసరం అవుతున్న రోజున మాత్రం అవి కనిపించకుండా పోతే మళ్ళీ వాటన్నిటిని ఎక్కించుకోవటానికి వాళ్ళ దగ్గరికి తిరగాలి. వాళ్ళు పాస్ బుక్ ఇవ్వాలంటే 10,000 ఇస్తావా, 1 వీక్కి మీకు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలంటే అంత ఇస్తావా అని వాళ్ళు గతంలో ఆ రకంగా వేధించేవాళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది అందరం చూసాం. ఇంకా పాస్ పుస్తకాల విషయం వచ్చేటప్పటికి పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెంటే. ఆయన ఫోటో వేసుకొని పాస్ పుస్తకాలు రిలీజ్ చేసుకునే దీన్ని మార్చి నుంచి ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఇంకా సంవత్సరంన్నర అవుతున్నా కూడా పాస్ పుస్తకాలు ఇంకా చాలా వరకు రెడీ ఏం కాలేదు. మరి ఇక జనవరి 15లోగా అన్ని ఫైళ్ళు ఆన్లైన్లోకి పెట్టాలంటున్నారు. మరి ఏం జరిగిందో చూడాలి. రౌడీలకు రాష్ట్ర బహిష్కరణే. రౌడీజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. పోలీసులంటే క్రిమినల్స్కు భయం ఉండాలి. నెల్లూరులో లేడీ డాన్ల దౌర్జన్యాల. ఇలాంటి సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే. పావుగంటలో బాధితుల వద్దకు పోలీసులు చేరాలి. అది కనా కష్టమైన మ్యాటర్. పక్కనే ఉన్నా కూడా, పక్క బజార్లో జరిగినా కూడా వాళ్ళు రావడానికి 2 గంటల టైం పడుతుంది. అంతా అలసత్వంతో నిండిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలి. ఇది మాత్రం జరుగుతోంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చేసినవి ఇవన్నీ మొత్తం మొన్ననే చూసాం. అర్జున్ రెడ్డి అనే వ్యక్తి కూడా చేసిన వ్యాఖ్యల మీద ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించున్నాడు కాబట్టి. గతంలో భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డి పిఏ కావచ్చు, వీళ్ళందరూ, అది పోసాని కృష్ణమురళి కూడా దాదాపుగా అందులో భాగస్వామ్యుగానే ఉండి అరెస్ట్ అయింది. ఇక విశాఖలో భూమాఫియా. హైదరాబాద్లో అక్రమాలు చేసిన ముఠా ఉత్తరాంధ్రాల్లోకి మకాం వేశాయి. విలువైన భూముల స్వాహాకు యత్నం. కొందరు రాజకీయ నేతల వర్తాసు. తక్షణ చర్యలు తీసుకోండి. చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్. ఎంతటి వ్యక్తులనైనా వదిలిపెట్టద్దు. అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశం. నిన్న యాక్చువల్గా కలెక్టర్ల మీటింగ్లో ఎస్పీలు, ఐపీఎస్లు కూడా వచ్చారు కాబట్టి చాలా ప్రదేశం మొత్తం ఫుల్గా నిండిపోయింది. జాయింట్ కలెక్టర్స్ వీళ్ళందరినీ కొంతమందిని బయటకు పంపించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదంతా ప్రజావేద కోల్చటం మూలనే జరిగిందనేది కూడా కొంతమంది వాదన. ఇక జైలుకు పంపుతాం. పీపీపీ మెడికల్ కాలేజీల నిర్వాహకులకు జగన్ బెదిరింపు. మా ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లో జైలుకు. చంద్రబాబు జ్ఞానోదయం కాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు. కలెక్టర్లు తలలో బండకేసు బాదుకోవాలి. మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు. గవర్నర్కు 1 కోటి సంతకాల ప్రతులు అందజేసిన తర్వాత 1 కోటి సంతకాలు తీసుకొని నిన్న గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడాడు. అందులో చాలా రకాల అంశాలు, రిషికొండ ప్యాలెస్ గురించి కానీ దీని గురించి కూడా మాట్లాడారు. మీరు పక్కనే చూడొచ్చు. జనం చెవిలో జగన్ పూలు. రిషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావళి. ఈ పీపీపీ మెడికల్ కాలేజీలో వీటి మీద గతంలో ఈ పీపీపీ విధానం అనేదే కాకుండా ఇప్పుడు పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ఒకటి వేసి దాని మీద ఈ మెడికల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ దీని మీద వేసిన స్టాండింగ్ కమిటీలో మరి వైసీపీ నుంచి మరి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఆయన కూడా ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ కాబట్టి ఆయన కూడా అందులోకి తీసుకున్నారు. మరి గతంలో 2024లో పీపీపీ మీద మాట్లాడుతూ పీపీపీ మంచి పద్ధతేనని చెబుతూ మరి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఈయన ఏం అభ్యంతరం చెప్పకుండా దాని మీద సంతకం పెట్టేశాడు గతంలో ఉన్న సమయంలో. మరి ఈ రోజున వచ్చి అప్పుడు అంటే ఢిల్లీలో ఒప్పుకున్నట్టేగా పీపీపీ మంచి పద్ధతేనని. ఆ రోజు ఆయన చదువుకోకుండా పెట్టాడని అని చెబుతారేమో, లేకపోతే తర్వాత అమెండ్ చేశారు, ఏదో చెబుతారు దానికి. కానీ ఆ రోజున సంతకం పెట్టింది అయితే వాస్తవం. ఆ రోజు స్టాండింగ్ కమిటీలో ఆయన ఒక మెంబర్గా ఉన్నాడు గురుమూర్తి. ఆయన సంతకం పెట్టాడు. అందులో పీపీపీ గురించి ఉదహరించి కూడా ఉంది. ఇక జనం చెవిలో జగన్ పూలు. రిషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావళి. ఆ భవనం పర్యాటకుల కోసమట. పుతిన్ వంటి వారు బస చేయవచ్చట. నాడు సొంతానికి రాజప్రసాదం నిర్మాణం. ఇప్పుడు మాట మార్చి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 453 కోట్లు పెట్టి 240 కోట్లతో రాజభవన్ అంటూ బకాయింపు. శ్రీకొండకి 240 కోట్లే ఖర్చు అయింది అనే విషయాన్ని కూడా ఆయన వేశాడు. విశాఖలో యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు, 330 కోట్లు దుర్వినియోగం అంటూ అసత్యాలు.
వాళ్ళు చేసిన ఇవన్నేమో తక్కువ చేసి చూపించుకుంటూ ఇప్పుడు యోగాంధ్ర మొన్న నరేంద్ర మోడీ కూడా అటెండ్ అయ్యారు దానికి. ఆ ప్రోగ్రాంకి 330 కోట్లు దుర్వినియోగం చేశారని ఆయన నిప్పులు జరిగాడనమాట చాటా చెంబు తెచ్చుకొని. పీపీపీ తప్పైతే నన్ను జైలుకు పంపు, ఈ విధానాన్ని సమర్థిస్తున్న మోడీని చెరసాలకు పంపుతావా? జగన్ మంత్రి సత్యకుమార్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, యాక్చువల్గా ఆయన బీజేపీ నుంచే ఉన్నాడు. ఆయన ఒక సవాల్ కూడా విసిరాడు. ఇక జీరామ్జీ పాస్, గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ జీరామ్జీ బిల్ అని పేరు మార్చిన బిల్లు పాస్. లోక్సభలో బిల్లుకు ఆమోదం. బిల్లు కాపీలు చింపేసి విపక్ష సభ్యుల నిరసన. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన ర్యాలీ. బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం. ఖర్గే, కాంగ్రెస్ ఎట్లాంటి ఉద్యమాలు చేసినా ఎవరిని పట్టించుకునే నాదుడే లేడు. ఇక 10,000 క్యాన్సర్ పరీక్ష 1,000 రూపాయలకే. వైద్య పరీక్షల రంగంలో రిలయన్స్ అడుగు పెట్టింది అని అంటే ఇక అంతే, అక్కడ రేట్లు తగ్గిపోతాయని. మీరు కనుక చూసారంటే కూడా సెల్ ఫోన్లు రంగంలో సెల్ ఫోన్లు అంతకుముందు బాగా వేలకు అమ్ముతూ ఉండేవి. ఈయన CDMA సెట్లతోటి రిలయన్స్ ఫస్ట్ అడుగుపెట్టి 500 రూపాయలకి 1,000 రూపాయలకి సెట్ ఇచ్చారు. ఆ తర్వాత మరి ఇంటర్నెట్ కూడా 1 GB 2 GB తోటి నెలంతా గడుపుకోవాల్సిన రోజుల్లో రోజుకి 2 GB వాడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా రిలయన్స్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు ఇక వైద్య రంగంలోకి వచ్చారు, వైద్య పరీక్షల రంగంలోకి, డయాగ్నోసిస్లో కూడా వచ్చారంటే జీనోమ్ సీక్వెన్సింగ్తో రోగాలను ముందే గుర్తిస్తారు. రక్తం, లాలాజలం, టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్. పాజిటివ్ వచ్చిన వారిలో 30% మందికి వ్యాధి. 10,000 రూపాయలు అయ్యే ఖర్చు ఇప్పుడు 1,000 రూపాయలకే పడిపోతుంది అనేది అదొక మంచి విషయం. ప్రజలకు ఏదైనా ₹1 తగ్గుతుందంటే నిజంగా హర్షించదగ్గాల్సిన అంశం అది. ఇక ఢిల్లీకి సీఎం చంద్రబాబు. నేడు అమిత్ షాతో భేటీ, మరో 5 మంత్రులతోనూ. ఢిల్లీకి సీఎం నేడు అమిత్ షాతో భేటీ. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, కేంద్రం సాయంపై మంత్రులను చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సీఎం రాత్రి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం 6 కేంద్ర మంత్రులతోటి వరుసగా భేటీ కానున్నారు. నిన్నగాక మొన్న లోకేష్ వెళ్ళి మళ్ళీ అందరినీ కలిసి వచ్చాడు. మళ్ళీ ఈ రోజున చంద్రబాబు. గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా తూక్కుమంటే ఢిల్లీ వెళ్ళేవాడు. అప్పుడే రక్షణ శాఖ నిధులు కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించమని అడిగేటట్టున్నారే అని అప్పుడు ఆ మాట కూడా వచ్చింది ఆ రోజుల్లో. కానీ ఏం చేస్తాం, మనం రాష్ట్రం అన్న ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళని అడిగి తీసుకొని రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి సీఎం అమరావతి చేరుకుంటారు. ఇక రౌడీలకు రాష్ట్ర బహిష్కరణ. రౌడీజాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా రౌడీజం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళను కూడా ఒకసారి ఒక కంట కనిపెట్టి తీరాల్సిందే. ఈ పార్టీలో కూడా సోషల్ మీడియాలో విశృంఖల పోస్టులు పెడుతున్న వాళ్ళు కూడా కొద్దో గొప్ప ఉన్నారు. కాకపోతే వైసీపీలో లాగా అంత విస్తృత స్థాయిలో ఉన్నారని అయితే చెప్పలేం. కానీ ఎందుకంటే గుర్రాన్ని గాడిదని ఒక ఘాట కట్టేయకూడదు ఏ రోజున. కానీ వీళ్ళల్లో కూడా ఉన్నారనేది మాత్రం గుర్తించాలి. ఇక జనం చెవిలో జగన్ పూలు. రిషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావళి. 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని కలలుగన్నారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా ఋషికొండకు గుండు కొట్టించి మరీ 453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు. అధికారం పోయేసరికి ఇప్పుడు తూచ్ అంటున్నారు. అబద్ధాలు అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ మరోసారి జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విదేశీ పర్యాటకుల కోసమే ఋషికొండపై భవనాన్ని నిర్మించానని
రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వారు బస చేయొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. యాక్చువల్గా మరి ఇది ఇలాంటి వాళ్ళ కోసం ఎవరైనా విదేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళ కోసమే కట్టిందే అయితే జగన్మోహన్ రెడ్డి మేనత్తలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెళ్ళి అక్కడ పూజలు అంటే యాక్చువల్గా పూజలు అనకూడదు, ప్రార్థనలు చేసి వచ్చారు. ఈ ఋషికొండ ప్యాలెస్ను యాక్చువల్లీ జగనే ఓపెన్ చేయాలి, కానీ మరి ఎన్నికల దగ్గరున్న కారణానికి కావచ్చు మరే కారణానికో ఆర్కే రోజా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఆవిడది ఇంతకుముందు ఐరన్ లెగ్ అంటుండేవాళ్ళు, ఇప్పుడు ఇది ఓపెన్ చేశారు, అది ఐరన్ హ్యాండ్ కూడా అయింది. మరి చూడండి, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ₹1 ఉప్పు ఉపకారం లేకుండా పోయింది. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి అందులో పోయి ఉంటాడనే కదా జగన్ కుటుంబ సభ్యులు వెళ్ళి అందులో ప్రార్థనలు జరిపారు. మామూలుగా మిగతా వాటికైతే వాళ్ళు ప్రార్థనలు జరపట్లేదు కదా, ఋషికొండకే జరిపారంటే దాని వెనకమాల ఒక ప్లాన్ ఉంది. నిజంగానే జనం చెవిలో పూలు పెడుతున్నాడు. ఇక ఢిల్లీలో జైకొట్టి గల్లీలో ఫేక్ సంతకాలపై గవర్నర్ను కలిశారు పట్టాభి. ఇది ఇందాక మనం అనుకున్నాం చూడండి, గురుమూర్తి స్టాండింగ్ కమిటీలో ఉన్నారని, దాని మీద పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్. ఢిల్లీలో పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి గల్లీలో ఫేక్ సంతకాలు పేరుతో హడావుడి చేయడం జగన్ నాటకం కాదా, ప్రజలు మోసం చేయడం కాదా అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ప్రకటనలకే పరిమితమై మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేసేదానికి కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. పీపీపీ విధానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి 157వ నివేదికపై ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి సంతకం చేశారు. అంటే పీపీపీ విధానాన్ని తాము అనుకూలమని వైసీపీ ప్రకటించినట్టు కాదా, తాము పెట్టించిన ఫేక్ సంతకాలపై గవర్నర్ను కలిశారని సమర్పించారని పట్టాభి ఆరోపించారు. వాళ్ళకి అన్నీ అలాగున్నాయి. వాళ్ళు చేసిన పనిని వాళ్ళు మర్చిపోవటం వాళ్ళకి హక్కు కింద తయారైపోయింది. ఇక సాక్షిలో చూసుకుంటే నిన్ననే గవర్నర్ని కలిసి వచ్చాడు కాబట్టి ఇక దాని గురించిన విపరీతమైన ఇవన్నీ ఉంటాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మేము రాగానే పూర్తి చేస్తాం. 1,000 సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, చంద్రబాబు మీకు చేత కాకపోతే అలా వదిలేయండి, మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మాకు మంచి పేరు వస్తుందని అక్కస్తో ప్రైవేటీకరణ చేయటం మంచిది కాదు. అక్కసుదేముందండి, ప్రజలకు పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని ఇప్పుడు ఆయన కట్టాడా? గతంలో ఆయన కట్టింది 17 కాలేజీల్లో 5 కాలేజీలు పూర్తి చేశాడు అని అనుకున్నా దాన్ని మరి ఆయన మంచి పేరు వస్తుంది అనే దానికే కట్టారా? లేకపోతే మరి ఇప్పుడు అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఏర్పడి ఒక రాజధానిగా ఏర్పడితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు కదా. భూమి, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అన్నీ ప్రభుత్వానివే. ఉద్యోగులు గవర్నమెంట్ వారే. జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేటు వ్యక్తులు. డబ్బు వాళ్ళు పెడతారు. ఆ భవనం కట్టడానికి కావచ్చు, అందులో ఆపరేటర్స్ కొనడానికి కావచ్చు, అందులో మెయింటెనెన్స్కి కావచ్చు. మరి ఆ డబ్బు ఏదండి? ఆ డబ్బు లేకనే కదా గవర్నమెంట్ దగ్గర. ఒక్కరోజు యోగాకు 333 కోట్ల. మ్యాట్లు మీరు కొన్నది ఎంత? అమెజాన్లో ఉన్నది ఎంత? అయ్యా, అమెజాన్ కూడా గుర్తొచ్చింది. మరి నెయ్యిలో మాత్రం గుర్తురాలా. నెయ్యి బయట అది ఏ రేటుకి అమ్ముతున్నారు, మనం తిరుపతి టీటీడీకి ఈ రేటుకి మనం కొంటే ఎలా వస్తుంది, అందులో అవకతవకలు ఏం జరగకుండా వస్తాయి అని అస్సలు గుర్తురాలా. మ్యాట్లు, యోగాకు కొన్న మ్యాట్ల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నెయ్యి టీటీడీకి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి మరి ఆ రేటుకి ఎలా వస్తుంది అనుకున్నారు? నెయ్యి కిలో రేట్ ఎంత, బయట అమ్ముతుందంత, మీరు కొన్నది ఎంత అని అందరూ ప్రశ్నించాలి. జనం అంతా ప్రశ్నించాలి కదా ఆయన్ని. దానికి మాత్రం ఏం సమాధానం చెప్పరు ఆయన. రాష్ట్ర చరిత్రలోనే గొప్ప ఉద్యమం. అలాంటి ఉద్యమం ఎలా మొదలైంది అంటే, మీరందరూ 1,000 సంతకాలు సేకరించండి, నేను కొంచెం లండన్ దాకా పోయి మా అమ్మాయిని చూసి వస్తానని ఆయన వెళ్ళొచ్చాడు.
అలా మొదలైంది ఆ ఉద్యమం. ఇక దీని నిండా ఇవే ఉంటాయి. ఇక సాక్షికి వేరే దేన్ని పట్టించుకోరు. పోలవరం నిర్వాసితులను పట్టించుకొని ప్రభుత్వం. పరిహారం పునరావాసంపై పార్లమెంటరీ కమిటీ సీరియస్. పునరావాసం 22.66% భూమి ఇవ్వకుండా నగదు ఎర. గిరిజన ప్రాంతాల్లో గ్రామసభ నిర్వహణ డొల్ల. ఏం మంత్రి చెప్తేనే ఇస్తారా? కర్నూలులో మంత్రి ఎమ్మెల్యే మధ్య ఉద్యోగాల చిచ్చు. సెక్యూరిటీ గార్డు పోస్టులపై కర్నూలు పెద్దాసుపత్రిలో కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే రచ్చ. తమ వారికి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వడం లేదని ఆగ్రహం. రోగుల మధ్య ఆసుపత్రిలో గందరగోళం. ఇలాగ వీధిని బడి కొట్టుకోవటం మామూలుగా లేకుండా పోయింది. నిన్నగాక మొన్న జరిగింది, ఒక ఇష్యూ బయటకు వచ్చింది. మరి గుంతకల్ ఎమ్మెల్యే, మీరు ఎంపీ అయితేనేంటి, ఎవరైతే నాకేంటి, నా వాటా నాకు పంపించాల్సిందేనని. ఇలాంటివి చాలా నడుస్తున్నాయి. ఇక చంద్రబాబు హయాంలోనే డయాఫ్రామ్ వాల్ తప్పిదం. ఇందులో మాజీ సీఎం వైఎస్ జగన్కు సంబంధం లేదు. మాజీ ఎంపీ ఉండవల్లి. ఈయనొకడు ఏమున్నా కానీ యాడ్ నుంచి తీసుకొచ్చినా అది చంద్రబాబు నాయుడికి ఆపాదించే ప్రయత్నం చేస్తాడు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 448 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కొట్టుకుపోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. అలా కొట్టుకుపోయి ఉంటే అనిల్ యాదవ్ కానీ లేకపోతే మిగతా అందరూ ఆ రోజుని గోల్ చేశారు. ఇప్పుడు 2 మంత్రులు మారారు దానికి. ఈరోజు మీరు వచ్చి కొత్తగా అప్పుడే కొట్టకపోయింది అని చెప్పాల్సిన పని లేదండి మాస్టర్. అప్పుడు వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు అప్పుడే కొట్టకపోయింది, ఇది అసలు కట్టడం కష్టం అని చేతులు ఎత్తేసి ఉండేవాళ్ళు. ఇదిగో మేము డిసెంబర్లో పూర్తి చేస్తాం ఇదిగో అని వాళ్ళు 26 డేట్లు ఇచ్చి ఇట్లా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పాత విషయాలు కొత్తగా ఎవరు గుర్తుండవు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇలాంటి బ్లఫ్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేపడతా ఉంటారు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.